హలో నమస్తే అండి అందరికీ. నా పేరు రాజు బేతల ఉరఫ్ జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెట్ ఇండివిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఈ వీడియో చేస్తాను కేవలం కారణం నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక్కడ 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 ఇంటి పక్కన మనుషులను పెట్టి అమ్మనా బూతులు ఇస్తూ ఊపిరి పీల్చుకొని ఇట్లా నిద్రపోని ఇట్లా ఓ పక్క ఆటోలో జాతర, అది అనౌన్స్మెంట్, ఓ పక్క చుట్టుపక్కల జనాలు జాతర, నిద్రపోని ఇట్లా ఊపిరి పీల్చుకొని ఇట్లా ఒకటికి వెళ్తాను లేదు, రెండుకి వెళ్తాను లేదు. మెంటల్ ఎమోషనల్ సైకో టార్చర్ చేపిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు కొన్ని సంవత్సరాలుగా. ఈ సమస్యకి నేను పరిష్కారం ఇస్తానికి ఈరోజు సత్యాలు మీకు చెప్పబోతున్నా. కొండ బద్దలు పోయిపోయింది. ఎవరెవరైతే చేస్తారో ఎవరైతే కుట్ర చేస్తారో వాళ్ళు మొత్తం పోతారు. ఇది వీడియో మొత్తం చివరిదా చూడండి, మీకు దీంట్లో వస్తా తెలుస్తాయి. ఇప్పుడు నన్ను 10 సంవత్సరాల క్రితం అనగా 2000 సంవత్సరంలో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు నవంబర్ నెల 28వ తారీఖు 2020 సంవత్సరం ఉదయకాలం సమయం 9 గంటల సమయం. అప్పుడు నన్ను గత 10 సంవత్సరాల క్రితం అనగా 2000 సంవత్సరంలో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు, నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఎటువంటి నేరాలు ఘోరాలు చేస్తుంటానని నన్ను నువ్వు అంతర్జాతీయ గృహ దృష్టిలో ఎక్కించావు. అంతర్జాతీయ గృహ దృష్టి అంటే అది మామూలు కాదండి విషయం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల పేర్లు ఎక్కించే లిస్టులో నా పేరు ఎక్కించాడు నారా చంద్రబాబు ప్రభుత్వంలో 2000 సంవత్సరంలో. అది ఎవరు చేస్తారు? అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్లు ఎవరైతే ఉంటారో, పోలీసు వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు కలిసి నా డీటెయిల్స్, నా పేరు వివరాలు, నా డిఎన్ఏ వివరాలు, నా యొక్క జెనెటిక్స్ వివరాలు, నా బ్లడ్ గ్రూప్స్ మొత్తం చెప్తారు. ఇదంతా డిఎన్ఏ బేస్డ్ టెక్నాలజీ, డిఎన్ఏ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం. ఓకేనా? డిఎన్ఏతో రేడియో ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తారు. దాంతో మనిషిని కంట్రోల్ చేస్తారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, రిమోట్ న్యూరల్ మానిటరింగ్, వీటి దగ్గర మనిషిని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు నా పేరు ఎక్కడ ఎక్కించి తెలుసండి? ఏ లిస్ట్ ఎక్కించి తెలుసండి? అంతర్జాతీయంగా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నటువంటి లిస్టులో ఎక్కించి నా పేరు. అంటే పెద్ద పెద్ద హంతకుల్ని, దొంగల్ని, పెద్ద క్రిమినల్స్ని, టెర్రరిస్టులని, నక్సలైట్ని, పెద్ద రాజకీయ కుట్రలో ఇచ్చేసేవాళ్ళని, మన దేశ రాష్ట్రాలు ఇతర దేశాలకి పంపించేవాళ్ళని, రాజకీయ ప్రత్యర్థుల్ని, బాగా ప్రపంచం తెలివైన వాళ్ళని టార్గెట్ చేస్తారు. అమ్మాయిల విషయంలో సెక్సువల్ అఫెండర్స్ని, అంటే అమ్మాయిల్ని వెబ్సైట్ గృహాలకు అమ్మేస్తారు చూడండి, అటువంటి వాళ్ళని, డ్రగ్స్ దందాలు చేస్తారు చూడండి, వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాస్తవానికి ఇట్లా టార్గెట్ చేసి మామూలు హెరాస్ చేస్తాయి గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్లు, పోలీసులు, మిలిటరీ అధర్మంగా. కానీ నన్ను 2000 సంవత్సరాల క్రితం నన్ను చేస్తానికి ఏదైనా కారణం ఉందా? నా మీద ఎక్కడ కేసు ఉంటుందా? 15 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాలు నా మీద ఏమైనా కేసు ఉందంటారా? నేను 10వ తరగతి చదువుతున్నాను. మరి ఏ కారణం చేత నన్ను అంతర్జాతీయ గృహ దృష్టిలో అప్పుడు ఎక్కించే 10వ తరగతిలో? అక్కడ స్పష్టంగా అది రాజకీయ కుట్ర అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోణం చూసినా ఇది రాజకీయ కుట్ర, కులపిచ్చితో కూడిన రాజకీయ గృహ కుట్ర అర్థమవుతుంది. దురాలోచనతో కూడిన, దూరదృష్టితో కూడిన. అప్పుడు ఎక్కడ 2000 సంవత్సరం, ఇది 2020 సంవత్సరం. నన్ను వాళ్ళు రాజకీయ కుట్రలు 2020 సంవత్సరం నన్ను చంపడానికి దురాలోచనతో నన్ను సమాజానికి, సంఘానికి, కులానికి, కుటుంబానికి దూరం చేసి నన్ను ప్రజల చేత చంపించి నా శ్రమ మీద రాజ్యం చేస్తానికి పక్క ప్రణాళిక చేసినటువంటి కుట్రని అర్థమవుతుంది. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్. ఫస్ట్ అది డిక్లేర్, అది మీకు క్లారిటీ వచ్చేసింది. సరే, ఇకపోతే బాగా అర్థం చేసుకోండి. ఒక 15 సంవత్సరాల వయసులో వాడు తెలుసో తెలియక ఒక పాపం చేశాడు అనుకోండి, ఒక తప్పు చేశాను, ఎవడన్నా తప్పు చేశాడు అనుకోండి, తెలుసో తెలియక కూడా తప్పు చేశాడు అనుకోండి, అంటే 30 నుంచి 19 వరకు, 13, 14, 15, 16, 17, 18, 19, దట్ ఈస్ టీనేజ్. ఆ యొక్క కౌమార దశలో వాడికి కోరికలే గుర్రాలు అయితే అన్నట్టు, గుర్రానికి రెక్కలు వస్తే ఎట్టుంటుంది అట్టుంటుంది. వాడు అంత తెలివైనడు, వాడంత ఎదుగాడు వాడు అనుకుంటాడు ఆ వయసు అనమాట. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆకర్షణ, అట్రాక్షన్, వరల్డ్ విల్ అట్రాక్ట్ దెమ్. ప్రపంచం వాళ్ళని ఆకర్షిస్తుంది. వాళ్ళని ఆ వయసులో ఏం ఆకర్షిస్తుంది? అందం ఆకర్షిస్తుంది, డబ్బు ఆకర్షిస్తుంది, మన దగ్గర లేని ఇతరుల దగ్గర ఆకర్షిస్తాయి. అంటే ఆపోజిట్ సెక్స్, అమ్మాయిల నుంచి అబ్బాయిలు, అబ్బాయిల నుంచి అమ్మాయిలు, అవి ఆకర్షణ. కానీ అదే ప్రేమ అనుకుంటాం. ఆ ఏజ్లో ఒకడు నిజంగా, అంటే నేను అనుకుందాం, నేను నిజంగా ఏదైనా తప్పు చేసుకుంటే, నేను వేరే ఎవరు అమ్మాయితో నేను తప్పు చేసిన అంటున్నారో, ఆ ఫస్ట్ అమ్మాయి, మాదిగుల అమ్మాయి, ఇద్దరు ఒకే ఊరైనప్పుడు అవతలలో ఏం చేసి ఉండాలా? ఒకే ఊరైనప్పుడు ఏం చేయాలా? సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? కొడతారు, గొడవలు అవుతాయి, లేకపోతే పెద్దల పంచాయతీ పెడతారు, లేకపోతే పోలీస్ కేసు పెట్టి లోపల లాకప్ వేస్తారు, లేకపోతే ఏదైనా మానక్రమం తప్పు చేస్తే పురుష శిక్ష వేస్తుంది, తప్పలేదు, తీసుకెళ్ళి. కానీ దాన్ని ఏం చేస్తారు తెలుసా? చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు పెద్దల పంచాయతీ తీస్తానికి ఏం చేస్తారు సార్? కమ్మోళ్ళు మాదిగులు కలిసి ఏం చేస్తారు సార్? మా కుటుంబ సభ్యుల్ని, మా బంధువులందరినీ చేర్చి వాళ్ళని 2 రూపాయలు ఎడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అంటే, రాజకీయ కుట్ర అంటే అక్కడే మా బంధువులు చేత చెప్పిస్తా, వాళ్ళందరూ బైబిల్ ప్రమాణం చెప్పాలా,
ఒప్పుకునేది లేదో, వెనక్కి తగ్గేది లేదో, వెనకడిగేది ప్రసక్తి లేదు. ఇందులో నేను చేసిన తప్పు ఏందో తేలాలా, నేను ఎట్ట తప్పుడు అయినా కూడా తేలాలా, నేను తప్పుడు ఉన్నా నా తప్పుడు చిత్రించావా అది కూడా తేలాలా. నెక్స్ట్ ఇప్పుడు మా బంధువులందరూ 2 గ్రూపులు చేశాడు. వీళ్ళే చేస్తారు. ఒక గ్రూప్ వచ్చి ఇటు తప్పు చేసేవాడు శిక్ష పడాలి, కానీ ఒక గ్రూప్తో వాటి మాది కొంత మా వాళ్ళు కొంతమందితో అయ్యో పిల్లడు ఒకడేనండి పాపం లేకలేక పుట్టాడు, మా పెద్దమ్మడికి మా పెదనాన్నలకి లేకలేక పుట్టాడు ఒకడే కొడుకు మా బంధువుల్ని వీళ్ళు ఆలోచన పుట్టిస్తారు. మా బంధువులు 2 గ్రూపులు చేశారు. అంటే నా సృష్టికర్త తను వేసాను నాకు తెలియజేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. నా సృష్టికర్త నాకు తెలియజేస్తాడు. మాకు అంటే నాకే కదండి, మీకు క్వశ్చన్ చెప్పాలి, ఒక రహస్యం చెప్పాలా. మాకు టార్గెట్ చేసిన వ్యక్తులకి, ప్రపంచంలో టార్గెట్ చేసిన వ్యక్తులకి మాకు 50 సంవత్సరాలుగా ఈ యొక్క టార్గెట్ ఈ యొక్క నా మీద ఈ యొక్క ఎల్ఎస్డి డ్రగ్స్, స్కోపోలమైన నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మా బ్రెయిన్ ఎక్స్పాండ్ అయింది. అంటే సామాన్య మనుషుల బుర్రల కంటే మా బుర్రలు 6 రెట్లు వేగంగా పనిచేస్తాయి. నాకే పరిశుద్ధాత్మ లేదు, అది లేదు, మీరు నమ్మకండి ఎవడని చెప్పినా కూడా అది అబద్ధం. రెండో విషయం మీకు చెప్పాలా, మా బుర్రలు బాగా ఎక్స్పాండ్ అవుతాయి. అంటే సామాన్య మనుషులు ఒకలాగా ఆలోచిస్తే మేము 6 రకాల వేగంగా వాళ్ళకంటే ఆలోచిస్తాం. మాకు ఖచ్చితంగా సమాచారం తెలియజేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తుంది. అది నమ్మకపోయిన సత్యం, నేను అంటే దీన్ని ఏమంటారంటే వాడి భాషలో ఈఎస్పీ అంటారు. ఈఎస్పీ పవర్స్ అంటే ఎక్స్ట్రాడినరీ సూపర్ న్యాచురల్ పర్సెప్షన్ పవర్స్ అంటారు. ఈఎస్పీ అనమాట. అంటే సాధారణ మనుషులు చూడలేని విషయాలు మేము చూడగలుగుతాం, సాధారణ మనుషులు చేయలేని పనులు మేము చేయగలుగుతాం, సాధారణ మనుషులు తెలియని విషయాలు మాకు తెలుస్తాయి, సాధారణ మనుషులకు అర్థం కాని విషయాలు మాకు అర్థమవుతాయి. అది మేము చెప్తే ప్రపంచానికి నవ్వుతారు, మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. పిచ్చోళం కాదు, అంటే మేము డైరెక్ట్లీ సాటిలైట్ కనెక్ట్ అయినాం. అది 24 గంటలు 24/365 days, 24 గంటలకు 360 రోజులు కొన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు అది దాని కాల పరిమితి కూడా ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయడు. ఇప్పుడు నన్ను ఎవరు కంట్రోల్ చేయడు నా జీవితాంతం. సో నేను హ్యాపీగా ఉండొచ్చుగా, నేను నా కుటుంబం హ్యాపీగా ఉండొచ్చు కదా. నన్నుగా నా కుటుంబాన్ని జీవితాంతం ఎవడేం చేయలేడు. మీకు తెలుసండి, ఎవడేం చేయలేడు. ఇది నాతో అయిపోదు, నా కుటుంబంతో అయిపోదు, నా బంధువులతో అయిపోదు. ఎంతమంది అయితే నాకు రంకులు అంటే వాళ్ళ కుటుంబాలు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నా కుటుంబం మీద పెట్టిన భారం ఇప్పుడు నేను చెప్పబట్టే విషయాలను బట్టి మా బంధువుల మీద, మా స్నేహితుల మీద, మా ఇరుగు పొరుగు మీద నాకు ఎవరెవరు తన్నేం చేశారు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ అనిపిస్తారు. మరి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు మాకు కలగ చేస్తున్నాయండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్పేస్తున్నాడు, 24 రెచ్చగొట్టిస్తున్నాడు, నా చేత మాట్లాడిస్తున్నాడు, నా స్వరపేటికి వాళ్ళ చేతిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిస్తున్నాడు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెచ్చగొట్టిస్తున్నాడు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పోయి చుట్టుపక్కల జనాల చేత రెచ్చగొట్టిస్తూ నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ చేత నా చేత మాట్లాడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు 24 గంటలు. చంద్రబాబు నాయుడు అయిన వాడి పేరు చెప్పి రెచ్చగొట్టిస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు బూటికాయలు బానిస కుక్కలు అంత హీనంగా మాట్లాడారు చుట్టుపక్కల వాళ్ళు. చంద్రబాబుని కొట్టేంతరు అంటారు, చంద్రబాబుకి అవసరం అయితే ఎక్కడ నరికేంతరు కోసేస్తారు అన్నారు. మాట ముందు ఆడవాళ్ళు ఎంత ఎత్తులు లేస్తున్నారు, ఆడవాళ్ళు పిల్లలు కూడా. ఏం చేయాలి, నేనేం చేయాలా? నా చేత మాట్లాడుతున్నాడు ఆయన. పోలీసుల పని పోలీసులు చేయాలా, కుక్క పని కుక్క చేయాలా, గాడి పని గాడి చేయాలా. ఇదేంది, ఇది విచారణ? నేను జడ్జినా, నేను గవర్నర్నా, నేను రాష్ట్రపతినా? మీరేంటి నా చేత చెప్పిస్తారు ఫోర్స్ఫుల్గా? దీన్ని విచారణ అంటారు ఏంది? ఒక వ్యక్తి మీద ఎవరినో టార్గెట్స్ ఎవరి మీద చెప్పంటే సెక్షన్ 20 ప్రకారం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 20 ప్రకారం అది చట్టరీత్యా నేరం. వేరే వ్యక్తి మీద నేరం, రే నువ్వు వాడు అన్యాయం చేసాడని చెప్పి వాడు అన్యాయం చేసిన చెప్పు ఫోర్స్ఫుల్గా దౌర్జన్యం ఒకటి చేత చెప్పించడం పోలీసులైనా. నన్ను ఒకవేళ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బంధించి కోర్టులు నా చేత తప్పుడు సాక్ష్యం చెప్పించిన కూడా మీరు నమ్మమాకండి భవిష్యత్తులో. అది నేరం సెక్షన్ 20 ప్రకారం. నేరం అది. నన్ను దౌర్జన్యం చేసి నా చేత తప్పు సంతకాలు పెట్టి, తెల్లకథ సంతకాలు పెట్టి నన్ను విపరీతంగా తీవ్రంగా కొట్టో హింసించో నా చేత సంతకాలు పెడుతున్నట్టు పోలీసులు, ప్రభుత్వాలు, అది అన్యాయం. ఓకేనా? అది మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు నాకు అన్యాయం చేసి వీళ్ళు దొంగచాట బెదిరిస్తే ఎవరి మీద చెప్పించుకున్నారు. ఇప్పుడు 1999 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రి రాంధ్రకి నారా చంద్రబాబు నాయుడు, 1999 నుంచి 2004 దాకా రేపల్లికి ఎమ్మెల్యే ఎవరు, మొమ్మనే వెంకట సుబ్బయ్య, 1999 నుంచి 2004 దాకా రేపల్లికి పొన్నూరుకి ఎమ్మెల్యే ఎవరు, నా దూళిపల్లి నరేంద్ర, వీళ్ళందరూ తెలియజేసుకోండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2024 సంవత్సరం దాకా ఏమన్నాడండి, జగన్ ప్రభుత్వం అయిపోయిన దాకా నా చేతిలో ప్రభుత్వం లేదు, ప్రభుత్వం నేను ఏమైనా చేయగలుగుతాను, నేను వస్తాను 24 గంటల క్రితం దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాను, లేకపోతే రాబోయే తరాల భవిష్యత్తు నాది గ్యారంటీ అన్నాడు. భవిష్యత్తు నాశనం అయితే నేను వస్తే భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు అన్నాడుగా. మరి 2004 దాకా జగన్ రాజకీయాల్లో రానప్పుడు, బెంగళూరు ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు జగన్ ఈ పని చేయగలంటే మీరు నమ్ముతారా? జగన్ చేతులు అధికారం లేనప్పుడు. ఇప్పుడు ప్రజా వివరాలు ఎవరు దొంగిలిస్తారు? ప్రజా వివరాలు ఎవరు దొంగిలించే అవకాశం ఉంటుంది? మీ ఇంట్లో తాళాలు వేసి ఉన్నాయి, మీ ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు, మీ ఇంట్లో వస్తువు పోయింది, ఇంకెవరు మీ ఇంట్లోకి రారు. అటువంటిప్పుడు మీ ఇంట్లో వస్తే ఎవరు తీసుంటారు? మీ ఇంట్లో ఉన్న 4 వ్యక్తులు వస్తువు తీసుంటారు. బయట వచ్చి తీయగలుగుతారా? తీయడు కదా. ఎందుకంటే తలుపు లా చేసి ఉంటే మీ 4 ఉంటున్నారు, మీ 4 ఎవడో దొంగ. అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఉన్న ప్రజా వివరాలు ఎవడు దొంగిలించగలుగుతాడు? అప్పుడు ప్రభుత్వంలో ఎవడైతే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ కింద ఎవరైతే పోల్చున్నారో వాళ్ళు. బాగా గమనించండి. ఈ ఆట మొదలైంది ఇప్పుడు 10వ తరగతిలో. 2004 దాకా జగన్ రాజకీయాల్లో లేడు. నువ్వు చెప్పే మోపిది వెంకటరమణ 2009 దాకా రాజకీయాలు లేడు.
ఇప్పుడు 2000 నుంచి 2004 దాకా ఎవరైనా 2000 మధ్యలో ఎప్పుడైనా నా పేరు అంతర్జాతీయ గృహ దృష్టిలో ఎక్కింది 2000 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఎవరు ఎక్కిస్తారు నా పేరు అంతర్జాతీయ గృహ దృష్టిలో? అప్పుడు ప్రభుత్వం ఆయా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన వ్యక్తుల లిస్టులో నా పేరు ఎక్కించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అప్పుడు ఎక్కించింది నువ్వు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు ఎక్కించారు, వాళ్ళు దొంగలు. అది నిరూపించాల్సిన ప్రభుత్వం, కోర్టులు, వ్యవస్థలు, పోలీసులు నిరూపించాలా. అది నాదిట్ట బాధ్యత. ఇది నన్ను రెచ్చగొట్టి ఎవరి మీదకు ప్రేరేపించి ఎవరో పేరు చెప్పించడానికి అనుక్షణం నన్ను రెచ్చగొట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, బెదిరిస్తున్నాడు. ఇది మొదలుపెట్టింది జగన్ కాదు. జగన్ ప్రభుత్వం వచ్చిన జగన్ ఒకటే చేయాల, ఒక వ్యవస్థ చేసింది. ఇట్స్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్యాష్ ఫిష్ పొలిటికల్ టెర్రరిజం. ఇట్ వాజ్ దీనిలో ఒక వ్యవస్థ మొత్తం ఉంది. వ్యవస్థ అంటే పోలీసులు ఉన్నారు, అటు కోర్టులు ఉన్నాయి, ఇటు జడ్జి ఉన్నారు, ఇటు రాజకీయ నాయకులు ఉన్నాయి, ఇటు అన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి సహకరించిన ప్రజలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నా జాతి వాళ్ళు ఉన్నారు, ఇతర జాతులు ఉన్నారు. ఇది వ్యవస్థ. నువ్వు 2014 నుంచి 2014 నువ్వు ముఖ్యమంత్రి. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి. నువ్వు నాకు 2014 నాకు తెలుగుదేశం పార్టీ కాడ వచ్చి 2020 నన్ను చంపడానికి నువ్వు ముందే ప్లాన్ చేసి 2000 చెరువు పల్లెటూరులో తెలుగుదేశం ముందే పెట్టావు. వాళ్ళని ప్రేరేపించి నాకు ఆత్మహత్య ప్రేరేపణ చేసి నన్ను చంపి నా సమ్మెద రాజ్యం చేసి నువ్వు ప్లాన్ చేసింది చంద్రబాబు నాయుడు. 2013 నా పెళ్లి మీ కమ్మలలో జరగ చేసి, కమ్మల చర్చలు జరగ చేసి, దూళిపల్లి అనేది కమ్మలేరు చెప్పి నన్ను నా బాని విడగొట్టేది మీరు. మీ తెలుగుదేశం వల్ల నేను ఆశ్రయించట్టు చేసింది అంతా నా అంతటి నేనే జరిగినట్టు, నా అంతటి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు, నా అంతటి నేనే వేరే వాళ్ళని ఆశ్రయించినట్టు ఇవన్నీ చేసి నన్ను ఈ విధంగా చిత్రించింది మీరు. అదంతా ప్రీ ప్లాన్డ్. చంద్రబాబు నాయుడు కూడా ఎలా బయటకు వస్తుందంటే 2014 నన్ను నా బాని విడగొట్టినప్పుడు అక్కడ తెల్లకథ సంతకాలు పెడుతున్నారు. ఏం సంతకాలు పెడుతున్నారు? అది బయటకు వస్తే కుట్ర మొత్తం బయటకు వచ్చింది. అక్కడ తెల్లకథలు ఏం రాసుకున్నారు? అది బయటకు వస్తే చంద్రబాబు కుట్ర బయటకు వచ్చింది, కమ్మలు చేసిన కుట్ర, పోలీసులు కుట్ర చేసిన బయటకు వచ్చింది. ఇప్పుడు 2000 నుంచి 2013 దాకా నా మీద అక్కడ కేసులు బాగా గమనించండి. కేసులు వెళ్ళినప్పుడు నా రెండో భార్య నన్ను జైల్లో పెట్టినప్పుడు ఆ పోలీసులు రబ్బా నీ మీద గతంలో కేసులోనని స్పీటీ వారెంట్ పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారు. అట్లా జరిగిందా? లేదు. మరి నేను 2015 దాకా నేను ఒకటే సిమ్ కార్డు వాడా, 9160066667 నెంబరు. ఇప్పుడు 2000 నుంచి 2013 నా మీద అక్కడ కేసు ఉందంటే నన్ను పోలీసులు పీటీ వారెంట్ పెట్టి అరెస్ట్ చేయొచ్చు. లేదా ఎవరన్నా ఒక అమ్మాయి కానీ మహిళ కానీ ఇతరులు ఎవరన్నా గతంలో 2000 సంవత్సరం నుంచి మొదలుపెట్టు ఎప్పుడైతే నన్ను అంతర్జాతీయ గృహ దృష్టిలో ఎక్కించారు 2000 సంవత్సరంలో, అప్పటి నుంచి 2013 దాకా నా భార్య నన్ను జైల్లో పెట్టినా కూడా ఏదన్నా కేసు ఉందంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నా గురించి కొంతమంది వ్యక్తుల గుంపులో కలిసి నా మీద పోలీసులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా కాగితాల మీద సంతకాలు పెట్టి నా మీద పోలీసులు రాజకీయ కంప్లైంట్ ఇస్తే నన్ను సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. నా మీద పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాడు, వీడు అనుమానితుడని ఓపెన్ చేస్తాడు. అప్పుడు నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే నన్ను జైల్లో పెడతారు. బయట రానికన్నా అర్బన్ నీ మీద కేసు ఉందని మళ్ళీ జైల్లో పెడతారు పీటీ వారెంట్ పెట్టి. మరి అటు జరిగిందా? జరలా. ఫోన్ ఎవరైనా చెప్తే నా నెంబర్తో నా లొకేషన్ ఈయన ఈజీ పట్టుకోవచ్చుగా. 2015 దాకా నేను ఒకే నెంబర్ వాడా, 9160666667. అంటే అక్కడ నేను బాధ్యునా, నేను నిర్దోషిని, నేను బాధ్యుని కాదు. అర్థమవుతుంది కదండి? సరే, 2014 దాటిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పోలీసులు స్పష్టంగా కుట్రలో పాల్గొన్నారు కనపడింది. ఒక జడ్జి కమ్మోళ్ళ లేడీ జడ్జి, ఆమె పేరు మర్చిపోయా, ఆమె ప్రత్యేక నా తెల్లకథను సంతకాలు తీసుకుంది 100 రూపాయలు బాండ్ స్టాంప్ మీద. ఏం రాపించుకుందామా? అది విషయం బయటకు వస్తే కుట్ర మొత్తం బయటకు వచ్చింది. పెద్ద మ్యాటర్ ఏముంది? అప్పుడు నేను బాధ్యతనా తెలిసిపోయింది, అది బయట చూపించాలా. తర్వాత 2014 దాటిన తర్వాత ఇప్పుడు నా రెండో భార్యకి ఎట్లా మోసం చేసి వాడు అట్లా వాడి మీద పోలీసు నిఘా ఉందని చెప్పి వాళ్ళని మోసం చేసి నన్ను నా భార్యని విడగొట్టారు కదా. ఇక్కడ మమ్మల్ని ఎట్ట మోసం చేశారు? మీ ఓడి మీద పోలీసు నిఘా ఉంది, మేము చెప్పినట్టు మీరు మా మాట వింటారు, ఇంటే బాగుంటారని నాకు నమ్మని తెలుసు పాటి కొట్టించంట. మా ఇంటి రోడ్డు అడిచి అమ్మమ్మ మీకు ప్రభుత్వం నుంచి బియ్యం రాలని ఎవరాలని కార్డులు ఉంటాయని చెప్పి కార్డులు కొట్టించి మా అమ్మకి ఏదో భయపెట్టారు. ఇప్పుడు నాకేం చేస్తున్నా 24 గంటలు వీళ్ళ అమ్మకు తెలుసు, వీళ్ళ అక్క తెలుసు, వాళ్ళకి తెలుసు, ఇలా తెలుసు, వాళ్ళ గురించి నా బుర్రలో గత కొంతకాలంగా ఎక్కించిన జ్ఞాపకాలు, వాళ్ళ మీద నా కోపం వచ్చేలా ఆలోచన ఎక్కించి నా బుర్ర ఓపెన్ చేసి మూవీ చూపిస్తున్నారు. ఇప్పుడు నా మీద గత కొన్ని సంవత్సరాలుగా మా అమ్మోళ్ళకి మక్కడికి వాళ్ళ బుర్రలో ఎక్కించిన జ్ఞాపకాలు అవి చూపించి నన్ను చెడ్డడుగు వాళ్ళ దృష్టిలో చూపిస్తున్నాడు. చుట్టుపక్కల తెలుగుదేశం మనుషులు పెట్టుకుని మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొట్టిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉసుగలుపుతున్నాడు. ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి అద్దెలు పెట్టి ఇంటి చుట్టుపక్కన వాళ్ళ చేత రెచ్చగొట్టిస్తున్నాడు. 1కి వెళ్తాను లేదు, 2కి వెళ్తాను లేదు. ఏంటి నేను 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి బాత్రూమ్ వెనకాల వచ్చి నీచంగా జాతర చేస్తున్నాడు. వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట మీరు బొమ్మ చూస్తారు, వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆ మాట నా హృదయం నేను అనుకున్నట్టు నా స్వరంతో మీరు వింటారు. నా చుట్టుపక్కల వాళ్ళు నాకు వినపడే మాట ఆ ఆలోచన హిల్యూజినిస్ట్ మీరు చూస్తారు. అది దాన్ని అకోస్టిక్ వైబ్రేషన్ సెన్సేషన్ అంటారు. అంటే ఏమంటారు? నా శరీరాన్ని ఎలక్ట్రో బయోమాగ్నెట్ ఫీల్డ్స్ కనెక్ట్ చేశారు. కంటికి కనపడని ఎలక్ట్రో దాన్ని ఏమంటారు విద్యుత్ అయస్కాంత తరంగాలకి కనెక్ట్ బంధించారు నన్ను. ఎక్కడున్నా కానీ ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పో, ఇది మ్యాట్రిక్స్గా దీని నుంచి నేను బయటికి వెళ్ళాను. నా ఆలోచన, నా తలంపు, నా భావవేశాన్ని, నా కళని అదుపు చేసుకోలేను. కళ్ళు మూసుకోగల పాప ఆలోచన వస్తుంది చూడండి. నాకు బాడీ పెనిట్రేషన్ చేసేస్తారు. నా చుట్టుపక్కల ఒక అమ్మాయి మహిళ ఉన్నా కూడా నాకు 2020 కాడి నుంచి ఈ విషయాల్లో నాకు అర్థమయ్యేటట్టు సెన్సేషన్ అంటే ఇండివిజువల్ న్యూరల్ సెన్సార్ చిప్ పెట్టారు. సెన్సార్ చిప్ ఏమో 2020లో పెట్టారు.
సెన్సార్ చిప్ అప్పుడు యాక్టివేట్ చేశారు. అంటే ప్రతిదీ గ్రహించే శక్తి అప్పుడు వస్తుంది. బై సైట్, బై స్మెల్, బై టేస్ట్, బై సౌండ్, బై టచ్. అంటే చూసే వాటిని బట్టి, పీల్చే వాసన బట్టి, గ్రహించే చూసిన బట్టి, ఇనే మాటలను బట్టి, తాకే స్పర్శను బట్టి, ఈ పంచేంద్రాలను బట్టి ప్రతిదీ నేను గ్రహించగలుగుతా. దానికి ఇండివిజువల్ న్యూరల్ సెన్సార్ చిప్ నా మెడానికి వల్ల పెడతారు. గతంలో చిన్నప్పుడే నాకు ఇంట్రావివో ఎయిర్ నెట్వర్క్ చిప్స్ బాడీలో పంపిస్తారు. ఇక నా శరీరం వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్ ఎక్కడున్నా నన్ను కంట్రోల్ చేస్తారు వాళ్ళు. శాటిలైట్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్ సోర్స్కి, రాడార్స్కి, రేడియో ట్రాన్స్మిటర్స్కి, వివిధ రకాల నెట్వర్క్లు నన్ను కంట్రోల్ చేస్తారు. పోర్టబుల్ నెట్వర్క్లు ఉపయోగించి నన్ను కంట్రోల్ చేస్తారు. వైర్లెస్ బాడీ నెట్వర్క్స్ నన్ను కంట్రోల్ చేస్తారు. నా హెడ్ యాంటీనా అనమాట. వాడు ఎంత ఎట్ చేస్తాడు, నా బ్రెయిన్ ప్యాటర్న్ వేసి, నా మెదడు తరంగాలు మారుస్తుంది. నా బ్రెయిన్ ప్యాటర్న్ వేసి నా బ్రెయిన్ ఆల్గరిథమ్స్ వాడు చేంజ్ చేస్తాడు. టోటల్ నా బ్రెయిన్ యాక్టివిటీని వాడు కంట్రోల్ చేస్తాడు. వాడు నా న్యూరాన్ స్టిమ్యులేట్ చేస్తాడు. బాడీ సెక్స్ స్టిమ్యులేషన్ అంటారు దాన్ని. అంటే నా పక్కన ఒక ఆడమనిషి అమ్మాయి ఉంటే ఇక అమ్మాయిని పట్టుకోవాలి, అమ్మాయిని తప్పు చేయాలి, పాపం చేయాలని ప్రేరేపించేస్తాడు అనమాట. నాకు సంబంధం లేదు. దాన్ని ఆ సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతారు. అంటే మెలకుగానే ఉంటా, నేనే తప్పు చేసినట్టుంటా, నేనే మాట్లాడుంటా, నేనే తప్పు ప్రవర్తించినట్టుంటా, కానీ సంబంధం లేదు. అది టార్గెట్ ఇండివిజువల్స్ పరిస్థితి. వాడిని అట్లా సెట్ చేసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా వాళ్ళని ఎట్లా మోసం చేశారు, మా కుటుంబ సభ్యులని, బంధువులందరినీ. ఫస్ట్ ఏమో నా 2 పెళ్ళిళ్ళు కూడా నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతకాలం భార్యలతో ఉండదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంతకాలం వాళ్ళకి విడిపోయించాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. బాగా గమనించండి. అటు సెట్ చేసి నా 2 భార్యలు కూడా పచ్చంగా ఇంటి పక్కన వాళ్ళు చెప్పాను, పాత వీడియోలు ఉన్నాయిగా, అట్లా స్కెచ్ చేసి అట్లా స్కెచ్ చేసి ఫస్ట్ మా నాన్న బంధువులు దూరం చేయాలంటే నా ఫస్ట్ భార్యతో విడగొట్టి మా నాన్న బంధువులు దూరం చేయాలి. ఇక్కడ మా అమ్మల బంధువులు దూరం చేయాలంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఏదో జరిగిందని వీళ్ళని నా దూరం చేయాలి. వీళ్ళందరూ చేత తెల్లకైతే సంతకాలు తీసుకుని, నా బంధువు స్నేహితులు అందరూ సంతకాలు తీసుకుని, వీళ్ళ బంధువులు స్నేహితులు చెప్తే మేము ఈ పని చేసామని వీళ్ళ మీద నింద మోపుతున్నారు పోలీసులు, రాజకీయ నాయకులు. కానీ వాస్తవం ఏం జరిగింది దానికంటే ముందు ఇది గొడవ జరగటం వల్ల ఈ కథకి ఎక్కడ మొదలుంది, 10వ తరగతిలో కాదండి. ఈ కథ 10వ తరగతి ఉంది, అక్కడ నుంచి అంది కథ, అక్కడ నుంచి కథ. ఇకపోతే నన్ను ఎట్లయితే చిత్రీకరించాలనుకున్నారో ప్రతి చోట సాక్షులు పెట్టుకున్నారు. అయ్యే ప్రతి చోట చూపిస్తూ నన్ను ఈ సమస్యలు నేను చెప్తేనే సమాజంలో సమస్యలు వస్తాయి, చెప్పకపోతేనే సమాజంలో మేము చెడ్డలో మిగులుతాం. మేము సమాజంలో చెడ్డలో మిగిలిన మా యొక్క నిర్దేశం నిరూపణ అయింది. ఇది అందరికీ చట్టం తేవాలి, అందరికి క్షేమంగా ఉండాలి. అది నాకు కావాల్సింది. ఒక చట్టం తేవాలి దేశ ప్రభుత్వం. అది కనుక బయట తీపించబోతామంటే ఈ సమస్య నాతో అయిపోదు. ఈ భారం నాతో అయిపోద్ది అనుకున్నారు. నా బంధువులు, స్నేహితులు, ఇరుపోడు నాకు ఎంతమందితో రంకంటగట్ట వాళ్ళందరూ బాధపడతారు. ఏంటి ఇది సమాజానికి చాలా నష్టం అండి. 2030 సంవత్సరం దాటిన తర్వాత ఏవిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ దుష్టమేధ శక్తి. ఇది మామూలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మనందరూ తెలిసిన జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏజే కాదు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కాదు. ఇది నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఏంటంటే ఇది కృత్రిమ మేధశక్తి, కృత్రిమ దుష్ట మేధశక్తి ఇది. ఓకే, ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ప్రపంచంలో ఎవరైనా నాశనం చేయగలదు, ఎవరైనా కంట్రోల్ చేయగలదు. ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ చేస్తుంది. ఏ ఒక్కడో మనం బ్లేమ్ చేయడం లేదు ఇక్కడ. కానీ ఫస్ట్ అసలు ఇది ఎవడైతే చేసారో వాళ్ళు ప్రమాదకారం. వాళ్ళు చేశారు మనకి తిప్పులు. మనకి వాళ్ళు ఎవరైనా మీరు వాళ్ళని శిక్షించాలా, వాళ్ళని దీనికి కారకులైన వాళ్ళందరినీ. అది ఎవరెవరు అని మీరు పోలీసులు, ప్రభుత్వాలు డిసైడ్ చేయాలా. ఇప్పుడు నన్నే ఎందుకు ఎంచుకున్నారు? నా శరీరాకృతి, నా మాట తీరు. నా తల్లిదండ్రులు ఎంచుకున్నారు. నా తల్లిదండ్రులు వృద్ధాప్యం పొందినారు. 2020 సంవత్సరాలకు వాళ్ళు ముసలోళ్ళు చేసేస్తే అప్పుడు 2020 సంవత్సరం నన్ను సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా, కుటుంబ ప్రకారం, వృత్తి ప్రకారంగా నాశనం చేయాలి. అప్పుడు నా తల్లిదండ్రులు ముసలు అయిపోతారు. అప్పుడు ఆయన హాస్పిటల్ చుట్టూ తిప్పించాలా. అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పించాలంటే నాకు మెడికల్ డిపార్ట్మెంట్ నాకు సవాసుగాళ్ళు అయితే వాళ్ళ చుట్టూ నేను తిరగాల. నా చుట్టుపక్కల హాస్పిటల్ మొత్తం నన్ను తిప్పాల్సి బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కొరకు. అంటే నాకు ఇప్పుడు నన్ను ఎక్కడ పనిచేస్తాను అనుకో, ఇప్పుడు పన్నులో పనిచేస్తే ఆడు ఏదో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అంటాడు. బాపట్లో పనిచేస్తే ప్రసాద్ అక్కడ చీరాల హాస్పిటల్, అక్కడ నర్సు లక్ష్మి ఆమె అక్కడ పంపించింది. అట్లా ప్రతి చోట ఇక్కడ అన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పిస్తారు. ఇట్లా తిప్పించి నాకు ఇటువంటి వాళ్ళందరూ నాకు రక్త పరీక్ష చేసినప్పుడు అక్కడ ఎవరు సాక్షి ఉన్నారండి, ఇక్కడ ఎవరు సాక్షి ఉన్నారండి, అక్కడ ఎవరు పెట్టుకుంటారు. అట్లా అంటే పలానా తారీఖు వాళ్ళు మెడికల్ టెస్ట్ రిపోర్ట్లు అయినా దాచిపెట్టి ఇది కూడా మా దగ్గర అప్పుడు మేము చూసేది కావాలంటే చూడు పలానా తారీఖు అని చూపించుకోవడానికి. నేను ఎందుకు వెళ్తా? మామూలు సాధారణంగా టైఫాయిడ్కో, మలేరియాకో, నార్మల్ ఫీవర్కి వెళ్తా. బాగా గమనించండి. నాకేమో నార్మల్ రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయి, మీకు ప్రజలను పెట్టా. నేను ఎవరికి భయపడాలా? 2 భార్యల చేత నా పుస్తకం ముద్రేపిస్తాం. ఇంకో పక్క ఇడమ్మ లంజ చేయడం పుట్టాడు, ఇడికి చిన్నప్పటి నుంచి చేసిన ప్రచారం చేస్తాం. ఇంకో పక్క కంటుబద్దని ప్రచారం చేపిస్తాం. ఎవరికి భయపడాలా? ఇవన్నీ కుట్రలు అర్థమైందిగా. ఇవన్నీ వాళ్ళు 4 గీక్కోవడానికి పనికిరాదు. చట్టం ముందుకు వస్తాయి. ప్రజలు బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా 2000 సంవత్సరం నా పేరు అంతర్జాతీయ గృహ దృష్టిలో ఎక్కించి ఇవన్నీ సృష్టించి నన్ను చంపి నా సమయం రాజ్యం చేస్తాను చేసినటువంటి ఇవన్నీ కుట్రలు. చట్టం ముందుకు వస్తాడు పోతారని నన్ను 24 గంటలు నన్ను మానసిక, మెంటల్, ఎమోషనల్, సైకలాజికల్ టార్చర్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా?
ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చి టెస్ట్ చేసుకోమన్నా వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చి టెస్ట్ చేసుకోమన్నా ఎందుకు భయం వాళ్ళకి? ఇదే చట్టం రావడానికి ఎందుకు భయమో? ఇదే చట్టం రావడానికి ఎందుకు భయమో? వాళ్ళు అంత దమ్ము ధైర్యం వాళ్ళు ఇదేలో చట్టం ముందు ఇదేలో నన్ను దేశం మొత్తం ఇచ్చి నన్ను అవమానపరిచేవాళ్ళు ఇదేలో చట్టం ముందు నిరూపించిన భయం నీకు? నాది తప్పు లేదని నేను నిరూపించాను 10 సంవత్సరాలు నా మీద కుట్ర చేశాను నేను నిరూపించాను మీకు ఉరి శిక్ష పడాలా? మరి దానికి అది కదా సమన్వయం అంటే నా దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు నా బంధువు స్నేహితులందరూ చిన్నప్పుడే సంతకాలు పెట్టి పోలీసులకు రాజకీయ నాయకులు పెట్టి చెప్పి చిన్నప్పటి నుంచి బంధువులు స్నేహితులు వస్తాం దీనిలో స్పష్టంగా ఉన్నట్టు ఎట్లా చెప్తా? నా 2 పెళ్లికి వస్తాను నా బంధువు స్నేహితులు వచ్చినప్పుడు నా 2 పెళ్లి ఒకటి ఆపాలిగా. ఈ పెళ్లి కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీలో ఎవడు చేతున్నా మీకు కుడి చేతున్నా పెళ్లి ఆపేస్తానంటాడు పాస్టర్ వాళ్ళ భాషలో ఇంకోలాగా అంటాడు. మరి ఆపొచ్చుగా. ఇక్కడేం జరుగుతుంది? 20 సంవత్సరం దాటిన తర్వాత ఇదే బంధువు స్నేహితులు ఏం చెప్తున్నారు? ఏమండి వీడి మీద చిన్నప్పుడు పోలీసు చెప్పాం రాజకీయాలు చెప్పామంటే మరి అక్కడ స్పష్టంగా పోలీసులు ఎవడి మీద నిఘా పెడితే వాడు తప్పు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ బట్టి నన్ను జైలు పెడతారు. మరి నువ్వు ఎందుకు అలా చేయాలా? ఇక్కడ పోలీసులు కూడా స్పష్టంగా కనపడుతుంది. ఏ కోణంలో చూసినా కూడా ఇది రాజకీయ ఉగ్రవాద కుట్రని కనపడుతుంది. ఏ కోణంలో చూసినా రాజకీయ కుట్రని కనపడుతుందిగా. లేదు నేను మా పొన్ను చెరుపులు ఇక్కడ ఎంత క్షేమం తిరగలనా? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడ ఎంత క్షేమం తిరగలనా? ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒకటన్నా పలకరించాడా? ఏమన్నా గొడవగానే ఉన్నా? మరి ఎట్లా జరగాలంటే ఇది కుట్ర జరుగుతుంది గూడు పుట్టని జరుగుతుంది కదా. మరి దీనికి సెన్స్ అవసరంలా కాస్త విచక్షణ జ్ఞానం కూడా చాలు కదా. ఇందులో నా బంధువులు స్నేహితులు అందరూ పోతారండి. నా సొంత రక్త సంబంధికులు పోతారండి. వాళ్ళందరూ పేర్లు చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళని బాధ పెట్టే దానికంటే రేపు పొద్దున్న చట్టం ముందుకు వస్తే దేశం మొత్తం లైవ్ కోర్టు ముందుకు వస్తే అక్కడ తెలుసుకుందాం. మొత్తం నీకు కావాల్సిన సమాచారం నేను ఇస్తాను. నీకేంటి భయం? నాకు లేని బాధ నీకేంటి? మా బైబిల్ చెప్తుంది తెలియజేసిన తప్పు అంటుంది. నా స్వచ్ఛతమే లేదు అందులో. నా తల్లిదండ్రులు నేను పుడుతుంది నేను చేసిన పాపమా? అది నేను చేసిన తప్ప? 15 సంవత్సరాల వయసులో నాకు తెలియక నా శరీరాన్ని మెదడిని ఆత్మ నీ చేతిలో పెట్టుకుని నన్ను అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కించి నా మీద మానవ ప్రయం చేస్తే దానికి నాకు తప్పట్టయింది. ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? ఏంటి వయసు పెద్దది ఏంటి? ఇక్కడ వయసు ఎవరికి వయసు చెట్టుకి వస్తుంది. వయసు ఏం ఉపయోగమా? ఎవరిని ఇక్కడ? నాకు 40 సంవత్సరాలు. నాకు 40 సంవత్సరాల జీవితంలో అండి 10 సంవత్సరాలు వృధా చేశారు. నా జీవితం నాశనం చేశారు. కనీసం నా జీవితం నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదండి. నన్ను ట్రామటైజ్ చేసి ఒక పక్క తాగుబోతులు ముద్ర వేస్తారు, ఒక పక్క నపుసులు ముద్ర వేస్తారు, ఒక పక్క ఇద్దరు భార్యలకి దూరం చేస్తారు, ఒక పక్క సమాజానికి సంఘానికి కులాన్ని దూరం చేస్తారు. బాగా గమనించండి. ఇప్పుడు ఈ సమస్య ఎట్లా ఇది మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను చూడండి. వేర్ దిస్ పీపుల్ స్టార్ట్ వన్ ప్రాబ్లమ్, where exactly they set up a solution for that problem. Then after immediately they will create another problem with their relatives or their blood relatives or their family members. It will not end with only their families, their friends, their relatives. It will affect all of people. How many people will interact with them in their past lives. అంటే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు సమస్య ఎక్కడైతే మొదలు పెడతారో ఈ సమస్య నాకు మొదలు పెట్టారు, నా కుటుంబంలో నాతో మొదలు పెట్టారు. ఆ సమస్య ఒక చోట ముగింపు వీడే ముందు ప్లాన్ చేసుకుంటాడు. ఆ ముగింపు ఇచ్చే దగ్గర వీడికే సమస్యకి పరిష్కారం పట్టించాలి. వీడి ముందు ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసిన తర్వాత నాకు సమస్యకి పరిష్కారం వచ్చింది అనుకుంటే నా కుటుంబ సభ్యులకు నా ఇంట్లో ఇతర వాళ్ళకు ఇంకో సమస్య మొదలైద్ది. నేను నోరు తెరిస్తే నా ఇంట్లో వాళ్ళకి సమస్య మొదలైద్ది. వాళ్ళకి సమస్య ముగిద్దామని వెళ్ళేలోపు అది ఇంకొకరికి, నా బంధువులకి, స్నేహితులకి, మాతో గతంలో ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ భారం అంతా వాళ్ళు భరిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ కష్టాలను వాళ్ళు భరిస్తారు. నా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, నాకు అన్యాయం చేసిన పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, నాతో వీళ్ళు అక్రమ సంబంధాలు అంటే చేసిన అమ్మాయిలు, మహిళలు కావచ్చు, వాళ్ళు ఏ కులమైన మతమైన అది ఈ కృత్రిమ దుష్ట మేధశక్తి. ఇది సమాజానికి మంచిది కాదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలా. నా చిన్నప్పటి నుంచి మా కుటుంబం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏమర్థం? దీన్ని బట్టి మా కుటుంబ సభ్యులందరూ ఒకరికి రహస్యాలు ఒకరు తెలియసి మమ్మల్ని సమాజం చట్టాలు చిత్రిస్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి మేము నిర్దోషమైన తేడా అవుతుందిగా. చట్టం ముందుకైతే వాడిపోతారని, వాళ్ళ ఆస్తులు పోతాయని, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఒక మనిషి చేత ఏమని చెప్పచ్చు? మనిషి వాడి ప్రమేయం లేకుండా వాళ్ళ చేత ఏమని చెప్పచ్చు? మడ్డలు, దొంగతనాలు, రేపులు, గొడవలు ఏమని చెప్పచ్చు? ఏం లేదు. జస్ట్ స్కోపోల్ మైన్ డ్రగ్ ఎట్ట ముక్కులు, స్నేహితుల ద్వారా ఎట్ట ముక్కులు కప్పలేస్తే కళ్ళ కప్పలేసిన వాడు ఎట్ట చెప్తే అట్టు చేస్తాను. నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతమందినా ఎక్కలో 1000 మందినా కంట్రోల్ చేయొచ్చు. ఏంది ఇందులో మళ్ళీ ఒక కుటుంబాన్ని ఎవరైనా టార్గెట్ చేసుకునుకో, నాకు తెలిసిన వ్యక్తులు, నాకు తెలిసిన పేర్లు, నాకు తెలిసిన ప్రదేశాలు, నా జీవితం జరిగిన అదే సంఘటనలు, అదే సన్నివేశాలు, నా కుటుంబంలో అందరికి అదే వ్యక్తులు, అదే పేర్లు, అదే ముఖాలు, అదే విషయాలు, అదే ఊర్లు. అంటే ఇక్కడ మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ చేత నా నోరు మూపియాలంటే ఏం చేస్తారు? అదే పేర్లు వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పేర్లు, ఊర్లు పరిశీలన చేస్తే వాళ్ళు నా నోరు మూపిస్తారు. చూసే వాళ్ళకి ఎదుగుతుంది, వీళ్ళకే తెలుసు అని మిమ్మల్ని భయపెడతారు. మమ్మల్ని ఒకరి మీద వాళ్ళకి అనుమానం పుట్టిస్తుంది. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. ఇదంతా కూడా 15 ప్యాటర్న్స్లో మాత్రం ఉంటుంది. ఈ యొక్క గ్యాంగ్ స్టాకింగ్, హెరాస్మెంట్, శాటిలైట్ హెరాస్మెంట్. దీన్ని న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ అంటారు. ఇట్స్ న్యూరో సైన్స్, నానో బర్డ్స్ అండ్ నానో ట్యూబ్స్ అంటారు. ఇదంతా ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
ఈ టెక్నాలజీ మొత్తం చెప్పాలంటే 5 గంటలు పట్టింది, నేను మొత్తం వివరించగలుగుతాం, ఇబ్బంది ఏం లే. ఇవన్నీ అంటే చేస్తారు, నా DNA తెలుసుకుని నా DNA జీ కోడ్, నా DNA ఎలక్ట్రో యూనిక్ రీజన్ ఫిక్స్ ఎలక్ట్రో బైకోడ్ డీకోడ్ చేస్తాడు ప్రమా సెన్సార్తో. ఏ జెనెటిక్ ల్యాబ్లో చేయొచ్చు, శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మా DNA జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు, మా జీన్ ఎడిట్ అంటే జన్యు కణాలు మార్పులు చేర్పులు చేస్తారు. అప్పటి నుంచి మా గుణగణాలు స్వభావ లక్షణాలు మారుస్తారు. జీన్ ఎడిట్ అంటే ఏంటంటే దేవుడు ఇక్కడ మన జన్యు కణాలు ఉంటాయి, ఇక్కడ కణం ఇక్కడ అట్లా మన దాన్ని బట్టి మన గుణగణాలు స్వభావ లక్షణాలు ఉంటాయి. ఆ గుణగణ స్వభావాలు మార్చేస్తారు. దాన్ని వీడి భాషలో ఏం చెప్తారంటే దాన్ని ఏమంటారు, బిహేవియర్ ప్యాటర్న్స్ చేంజింగ్ అంటారు, క్యారెక్టర్ చేంజింగ్ అంటారు, క్యారెక్టర్ మోడిఫికేషన్ అంటారు. బిహేవియర్ ప్యాటర్న్స్ మోడిఫికేషన్, క్యారెక్టర్ చేంజింగ్ అంటారు వీడి భాషలో. అంటే ఏంటి, నా గుణగణాల స్వభావ లక్షణాలు మార్చేస్తారు, నా బాడీ పెనిట్రేట్ చేస్తారు. పెనిట్రేట్ మొత్తం ఇక ఒక స్త్రీగా నమ్మాయి పక్కన ఉంటే వాడి చేత వాడిని జస్ట్ ఒక స్విచ్ అంతా రేప్ చేయమని రేప్ చేసేస్తాడు. వాడి స్వాధీనం ఆడు ఉండడు, వాడు మెయిన్స్ ఆడు చేతిలో ఉండదు, వాడి నోట్లో ఆడు చేతిలో ఉండదు. ఇది పాపం కదా. ఒకరిని అమాయకుల్ని పేదవాళ్ళని నిస్సహాయం ఎంచుకుని వాళ్ళ కుటుంబాన్ని సమాజం ముందు చెడ్డోడు చిత్రించి నువ్వు ప్రతి చోట రికార్డు పెట్టుకుని ఆయన్ని ప్రజలు చూపిస్తున్నావు అంటే ఇక్కడ అర్థమవుతుందిగా. నువ్వు ఏదైనా ఆడియో వీడియో కానీ కొన్ని సంవత్సరాలుగా ఏదన్నా కానీ నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ నువ్వు చూపిస్తున్నట్టు అదంతా పక్క ప్రభుత్వాలు పోలీసులు రాజకీయాలు చేసిన కుట్రను అర్థమవుతుంది ఇక్కడ. అప్పుడు ఆడెట్ట బాధితుడు అవుతాడు, ఆడెట్ట బాధ్యుడు అవుతాడు, నేను బాధితునే కదా, బాధ్యుని కాదా, బాధ్యుని కాదు కదా. ఇక్కడ అర్థమవుతుంది కదండి. పోనీ నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే లేదు, పోనీ నా మీద ఎక్కడ క్రిమినల్ నేరం జరుగుతుందంటే లేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా వీడిని పలానా సంవత్సరం సరి ఇద్దరు భార్యని విడిగొట్టాలా, పలానా సంవత్సరం వీడిని నపుంసకం ముద్రేయాలా, పలానా సంవత్సరం ఇంటి తాగుబోతులు చిత్రించాలా, పలానా సంవత్సరం ఇంట్లో అనాథం చేయాలా, పలానా సంవత్సరం సమాజానికి దూరం చేయాలా, పలానా సంవత్సరం సమాజం మధ్య చేత వీడిని చంపించాలా, పలానా సంవత్సరం వచ్చి ఇటు సభ మీద మనం రాసించాలా, అప్పుడు ముందే మన వీడి తెలిసి పార్టీ కొట్టించాలా, ఎక్కడ మనలో ఉండి అక్కడ మనలో ఉండాలా. ఇదంతా కుట్రతో చేసిన రాజకీయ ఉగ్రత కుట్ర కదా. ఇది క్షమించే నేరం కాదు, మామూలు నేరం కాదు. ఇది క్షమించరాని కులపిచ్చి రాజకీయ ప్రేరిత ఉగ్రత కుట్ర అంటారు. ఇది ఉగ్రవాదం. వాళ్ళు సహకరించిన పోలీసులు ఉగ్రవాదం చేసినట్టే. చెరువు పన్నట్టు 2 చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులే. వీళ్ళందరూ ప్రేరిత ఉగ్రవాదం చేస్తున్నారు. వీళ్ళందరి మీద IPC 306, IPC 505, IPC 196, IPC 153, IPC 120 వితరకం, IPC 420, IPC 174, IPC 352 రాబ్రిక్ డి, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 72, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 74, IPC 113, IPC 209, IPC 348 ప్రకారం వీళ్ళు జైల్లో వెళ్తారు. అది మాత్రమే కాదు, ఏ ప్రభుత్వం కానీ ఇటువంటి ఉగ్రవాద కుట్రలో పాల్గొంటే IPC 220 ప్రకారం 2 సంవత్సరాలు జైల్లో పోతారు. ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి వాళ్ళని చట్టం నుంచి కాపాడని చూస్తే అటువంటి వ్యక్తి IPC 217, 218 ప్రకారం 2 సంవత్సరాలు జైల్లో పోతారు. ఏ ప్రభుత్వం దగ్గర పక్షపాతం చూపించినా, వివక్ష చూపించినా, పేదలకు అన్యాయం చేస్తానికి ధనవంతుల దగ్గర నుంచి లంచం పుచ్చుకున్నా, బ్రైబ్స్ పుచ్చుకున్నా IPC 166 ప్రకారం 2 సంవత్సరాలు జైల్లో పోతారు. ఏ లెక్క ప్రకారం చేస్తున్నా అసలు ఇది 41 సర్వీస్ నోట్ ఇచ్చావా, 57 సర్వీస్ చూపించావా, 53 ప్రకారం నాకు మెడికల్ టెస్ట్ ఇచ్చావా, 160 ప్రకారం నాకు స్టేట్మెంట్ తీసుకున్నావా, 166 ప్రకారం నాకు స్టేట్మెంట్ జడ్జి ముందు నిరూపించావా, 23 ఎవిడెన్స్ ప్రకారం నా మీద నువ్వు ఆరోపించిన ఆరోపణ నిరూపించావా, అసలు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఎఫ్ఐఆర్ కూడా లేదు. మరి నేను ఎట్లా ముద్దాను, ఎట్ట చెడ్డ ఈ దేశంలో, నేను ఎట్ట చెడ్డ ఈ దేశం కావాలా నాకు. అది మాత్రం కాదు, 1918 SCST ప్రివెన్షన్ అట్రాసిటీ ప్రకారం, 1985 నార్కోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం, 96 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి బెయిల్ కూడా కనీసం. ఎవరిని బెదిరిస్తా, మీరు చేసిన ఉగ్రవాదం. ఇంకా నాకు తెలిసిన జస్ట్ ఏదో కాస్త కొన్ని సెక్షన్లు చెప్పాను అంతే. బొచ్చే సెక్షన్ వస్తే మీకు ఉరి శిక్ష పడుతుంది సరిగ్గా చెప్పాలంటే. ఎవరిని బెదిరిస్తా, నువ్వు నన్ను మా కుటుంబాన్ని బెదిరించేది. చట్టం ముందుకెళ్తే కోర్టు ఇస్తుంది ప్రొటెక్షన్. మా ఇంటికి మొత్తం 10 మంది కానిస్టేబుల్ పెడుతుంది. మా అక్కడు మామూలు ఇంట్లో ఏడాది 2 నెలలు ఉంటే వాళ్ళకి 2 కానిస్టేబుల్ పెడతారు. మా బంధువులకి, మా కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళ వల్ల మాకు ప్రాణానికి రక్షణ కావాలండి అంటే ఆటోమేటిక్ కోర్టు ఇస్తుంది. ఎవరిని బెదిరిస్తాను, ఎంతకాలం బెదిరిస్తా, సిగ్గులేదు అంతకాలం మమ్మల్ని ఎట్లా బెదిరిస్తూ భయపెట్టు బతికే బతుకు అది ఒక బతుక. దేశంలో ఉగ్రవాద కుట్ర చేసి మాకు సత్యం చెప్తే మా బైబిల్ చెప్పి ఎంత తెలివి ప్లాన్ చేస్తే తెలుసండి. 2020 సంవత్సరం వచ్చిన నన్ను గతిలో పరిస్థితులు పెడితే ఎవడైనా దేవుడిని ఆశ్రయిస్తాడు. అది ఎంత తెలివిగలడు దేవుడు నమ్ముకున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు గతిలో పరిస్థితులు పెట్టి నేను దేవుడిని ఆశ్రయిస్తే అది తెలివినాడు, బాపు తీసుకున్నాడు, మనం ఏం చేయలేమని ప్రజలు మోసం చేస్తున్నారు. చట్టం ముందు రామంటే ఇది పరిశుద్ధాత్మ ఉంది, కాస్త పనితనం ఉంది, మంచితనం ఉంది, ఇవన్నీ చెప్తూ చట్టం ముందు రాంటే నువ్వు భయపడుతున్నావు. నాకేంది భయం, చట్టం ముందురా. చిన్నప్పటి నుంచి నాకు రోజుకు కష్టం, రోజుకు ఒక నష్టం, రోజుకు ఒక అవమానం, రోజుకు శోధన, రోజుకు పేదరికం, రోజుకు అన్యాయం. నా మీద చేసిన కుట్రలు కుతంత్రాల ప్రపంచం ఎవడు మీద చాలా దుర్మార్గులు అనకూడదు. కానీ నా చేత అమ్మ నా బుద్ధులు తిట్టుకున్నారు తెలివిగల్లోళ్ళు. తిట్టుకుంటే చిన్న పెద్దలు మాట్లాడుకుంటూ చంపుతా ఉన్నారు. నా ఓకలుగా నా స్వరపేటగా ఏం మాట్లాడు వాళ్ళు మాట్లాడతారా బాబు, వాళ్ళు మాట్లాడతారండి నాయన. అది నా తప్పే కదా అసలు. నేను అది కూడా నిరూపిస్తాను. వాళ్ళ భయం చట్టం ముందుకు వస్తే నా ఎంట్రీ కూడా ఉండదు. వాళ్ళకి బోడిగుండ్లు అవుతాయి రాజకీయంగా, ఆర్థికంగా అన్నిటికీ. అందుకని వాళ్ళకి భయం పుట్టుకుంది. ఎట్ట వచ్చి పంతనం ఉంది, మంచితనం ఉంది, అరే ఇవన్నీ కుట్రలు. క్షమాభిక్ష ఉండదు. నరికేస్తారు, ఏడేసుకొచ్చేస్తారు. అవకాశం వస్తే ఎవడెత్తాడు అవకాశం రమ్మని చూసుకుందాం. నా జోలికి సిద్ధాలు గొడవలు అయిపోతాయి కబుర్దారు. ఇదంతా కమ్మలో మాదిలో చేశారని చెప్పడానికి మాదిగుల హానక పాషజాలు కమ్మల ప్రసన్నమ్మగారు అని చెప్పింది.
మా ఊళ్ళో పాషన్లు అడుగుతా, బైబిల్ ప్రమాణం సత్యం చెప్పాలి. వాళ్ళు ఏం చూసారు, వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏం చేసి చెప్పాలా. యేసుక్రీస్తు ప్రభు నా బట్టి సత్యం చెప్తారు. నువ్వు ఈ టెక్నాలజీ ఎప్పుడు నుంచి వాడు, నా బయాలజీలో ఎప్పుడు అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ మా చేతిలో ఉంటుంది. దట్స్ ఆల్. నాకు 16S RNA పరీక్ష చేస్తే నా పుట్టు తంటి వేదన ప్రాణాంతిక వేదన మొత్తం తెలిసిపోతాయి. RNA NGS పరీక్ష చేస్తే నాకు నా తల్లి నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరసెస్ నాకు వైరస్ ఎక్కించాలని తెలిసిపోయింది. అక్కడ దొరికిపోతావు. నిన్ను చట్టం నుంచి కాపాడు ఎవడు లేరు. చట్టం నుంచి తప్పించిన అవకాశం లేదు మీకు. చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దా ఓ పక్క నపుసన ముద్రేతావు, నన్ను చేయని అవమానం లేవు. ఓ పక్క 24 గంటలు చెవులో పోరు పెట్టి టార్చర్ చేస్తాను. ఎక్కడ పోయినా ప్రీపెయిడ్ గ్యాంగ్ స్టాకర్స్. మైక్ పెడతా, మైక్ బీప్ శబ్దానికి అసలు తలకాయ నొప్పి వస్తుంది. ఎవడైతే చెప్తే అది బొమ్మ అచ్చంగా మీరు చూస్తారు. నా బ్రెయిన్ 2D డిజిటల్ ప్రింట్స్ తీసుకుంటారండి శాటిలైట్ ద్వారా. FMRI సిగ్నల్స్, ఫంక్షన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజెస్ అప్లై చేస్తారు. బ్రెయిన్ కి న్యూరల్ ఇమేజెస్, కళ్ళకి న్యూరల్ ఇమేజెస్ అప్లై చేస్తారు. వాయిస్ ఇమేజెస్ చెవులకి ట్రాన్స్మిట్ చేస్తారు ఫోర్స్ఫుల్ గా. ఇవన్నీ కూడా విజిబుల్. అదే వీటి వల్ల నా చెవులు ఓపెన్ చేస్తారు, కళ్ళు ఓపెన్ చేస్తారు, బ్రెయిన్ ఓపెన్ చేసి నా ఆలోచన మీకు చూపిస్తున్నారు. అది ఎట్లా, దాన్ని హ్యూమన్ అగ్మెంటేషన్ అంటారు. నేను చూసేదాన్ని వినేదాన్ని మీకు మీరు చూపిస్తున్నారు. దానికి లాంగ్ రేంజ్ అకౌస్టిక్ డివైజెస్ ఉపయోగిస్తారు. రేంజర్ టెక్నాలజీ జవర్ 1000 పరికరాలు, రకరకాల కెమికల్స్ అప్లై చేస్తారు. బేరియం డైఆక్సైడ్, స్ట్రోంటి, మెథలింగ్ యాసిడ్, యూటిలైట్ ఫాక్స్, స్మార్ట్ డస్ట్ అది ఉపయోగిస్తారు. మళ్ళీ LSD, డెలిసైడ్ అదేంటండి గ్రాఫాన్ డైఆక్సైడ్. ఇవన్నీ రకరకాల కెమికల్స్ గాల్లో జల్లుతారు, కొన్ని నీళ్ళలో కలుపుతారు, కొన్ని తినే దాంట్లో ఫుడ్ అబ్సార్ప్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫుడ్ లో కలిపేస్తారు. మొత్తం బాడీలో కొన్ని కెమికల్స్, కొన్ని ఫీడ్స్ అప్లై చేస్తారు. బ్యాడ్ యాక్షన్, పాయిజన్ గ్యాస్, మొత్తం కెమికల్స్ మొత్తం బాడీ అబ్సార్ప్షన్ చేస్తారు. చేస్తే దానివల్ల ఏమైనా శరీర భాగాలు ఇంటర్నల్ గా డ్యామేజ్ అయిపోతాయి. మేము తినే బియ్యం కూడా కల్తీ బియ్యం. దాంట్లో ఈ ఆక్సైడ్ కలుపుతారు. దానివల్ల ఏమైందంటే టైటానియం డైఆక్సైడ్, దానివల్ల తెల్లగా ఉంటుంది పౌడర్ లాగా. శరీర భాగాలు మొత్తం పాడైపోతాయండి. ఆర్గన్స్ మొత్తం పాడైపోతాయి. మాకు డయాబెటిక్ పేషెంట్ చూపిస్తారు. షుగర్ లక్షణాలు కనపడతాయి. నా అరికాలు నరాలని పాదాలు మొత్తం పాడు చేశారు. నరాలు మొత్తం దెబ్బతీశారు. మా నాన్నకి షుగర్ కదా, మా మామ షుగర్, నాకు షుగర్ అనుకున్నామని వీళ్ళు చేశారండి మాకు అట్లా. నా డిఎన్ఏలో భయం లేదండి, అంటే భయం ఉంటుంది ప్రతి ఒక్కడికి. కానీ వాస్తవానికి స్కిజోఫ్రెనియా, పారానాయిడ్ అంటారు. ఈ శబ్దాన్ని బట్టి మాకు భయాన్ని కలిగించి గతంలో పిరికోడు మేము నమ్మించాడు. ఇప్పుడు ఎవరైనా భయపడుతుంది నాలో నేను రమ్మని చట్టం ఉంది రండి. ప్రైజ్ లార్డ్, నా దేవుడు నన్ను రక్షించాడు. జై భీమ్, జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ద్వారా నేను కొడతా. నమస్తే అందరికీ. నా మాటలో తప్పు అర్థం చేసుకోవద్దు.